తల్లిదండ్రులు దేవుళ్ళో ఉండాలి, పిల్లలు కూడా దేవుళ్ళో పెంచాలి. అలా పెంచిన రోజు ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైనా పడిపోయే పరిస్థితులు వస్తే మనలో ఉన్న భక్తి దేవుడు మనల్ని నిలబెడతాడు. నీతిమంతులు 7 సార్లు పడినా, 7 సార్లు అంటే సంపూర్ణం, 7 అంటే సంపూర్ణం. ఒకవేళ నీతిమంతుడు తన అంత్య దినం వరకు కూడా పడిపోయే పరిస్థితి వచ్చిన, ఆ నీతి అతనిలో ఉంది కనుక, భక్తి అతనిలో ఉంది కనుక, వాక్యం అతనిలో ఉంది కనుక మరలా లేపుతుంది. అది లేకపోతే మరి లేగలేరు ప్రేమ దేవుని. లేగలేని వారి సాక్ష్యాలు మన కళ్ళ ముందు చూడండి ప్రేమ దేవుని పిల్లలు. సంఘం నుండి, దేవుడి నుండి, వాక్యపు నుండి, పరిశుద్ధత నుండి, ఆత్మీయత నుండి దూరం అయిపోయిన వారి యొక్క భవిష్యత్తును చూడండి ఎలా ఉందో. వాళ్ళ జీవితాలు చూడండి ఎలా ఉన్నాయి. లోకంలో ఉన్న జీవితాలు ఆ కర్ర నేను చెప్పాను ఎగ్జాంపుల్గా, కర్ర నేను చెప్పానే బయటికి బాగానే కనిపిస్తాయి, ఒకసారి లోపల తొలిచి చూడండి పురుగులు ఉంటాయి. భక్తిహీనుల జీవితాలు కూడా అలాగే ఉంటాయి, బయటికి బాగానే కనిపిస్తారు, లోపల పురుగులు ఉంటాయి.